హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఎప్పుడు బెండకాయ కూర పులుసు ఫ్రై తప్ప ఏం చేసుకోం కదా. ఇప్పుడు గుత్తి బెండకాయ చేసుకోవచ్చు. అంటే మసాలా పెట్టి వేపుకునేది కర్రీ అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. పావు కిలో బెండకాయలు తీసుకున్నాను నేనైతే. చూసారు కదా, మన వేలు ఎంతైతే ఉంటుందో అంతంత పొడవుగా కట్ చేసుకోండి బెండకాయ ముక్కల్ని. దీంట్లోకి మసాలా కావాలి కదండి. ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని 4 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకొని దీంట్లో టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి. దీనికి తర్వాత ఒక స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఒక స్పూన్ నువ్వులు, అలాగే ఒక 4 యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, హోల్ మసాలా అంతా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకుంటే మనకి ఈ పేస్ట్ అండి మనకి కర్రీలోకి టేస్ట్ వచ్చేది. కాబట్టి ఇంగ్రీడియంట్స్ ఏది మిస్ చేయకుండా నువ్వులు అయితే మాత్రం వేసుకోండి. మనకి అంతేనండి. ఇప్పుడు ఈ బెండకాయలను అయితే మన వేలు పొడవుని కట్ చేసుకోండి. ఒక బెండకాయని ఒక 2 పీసెస్ కింద, బెండకాయ పొడవును పెట్టి 2-3 పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ బెండకాయలను ఫ్రై చేసేయాలండి. ఏమీ వేయకుండా ఓన్లీ బెండకాయలు మాత్రం మొత్తం అంతా మనకి డీప్ ఫ్రై చేసుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదిగోండి, మనకైతే బెండకాయలు వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక మసాలా చేసుకున్నాం కదండి, ఉల్లిపాయ టమాటా పేస్ట్ అంతా వేసుకొని ఆ పేస్ట్ని మనం వేసుకోవాలండి. దీనికంటే ముందు ఉప్పు ఒకటి యాడ్ చేసుకోండి. ఉప్పు యాడ్ చేసుకొని మసాలా మొత్తం దీంట్లోకి యాడ్ చేసుకొని మొత్తం కలిపేయండి. అటు మొత్తం కలిపేయండి. అలా అన్నాను కదండి, బెండకాయ ముక్కలన్నీ విడిపోయేలా కలపకండి, మొత్తం కలిపేసుకొని అంతేనండి. మనకి ఇది మగ్గుతూ ఉంటుంది లోపల. మనకైతే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది పొద్దున్న లంచ్ బాక్స్లోకి ఈజీగా పెట్టేయచ్చు. ఒక స్పూన్ కారం వేసుకోండి. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కారం, ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలో చిల్లీ వేసాం. కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఇవన్నీ వేసేసి మళ్ళీ మిక్స్ చేసేయండి. అటు మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోండి. సార్ మూత పెట్టేసుకొని కవర్ చేసేసుకున్న తర్వాత మనకి కర్రీ అంతా వాటర్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ ముక్కలను ఆయిల్లో వేపేసాం కాబట్టి బెండకాయ ముక్క అయితే ఊడిగిపోతుంది. మసాలా కూడా ఆయిల్లో బాగా వేగిపోతుంది. భయపడాల్సిన పని అయితే లేదు. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సపోర్ట్ చేయండి నాకు. అదిగోండి, మొత్తం అంతా అయిపోయింది. మనకి బెండకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఒకసారి చూసుకుంటే మనకి ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. మనకైతే బెండకాయ కూర అయితే మీకు ఎంతో హెల్తీగా, బెండకాయ కూర పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఫ్రై, కర్రీ, లేదంటే సాంబార్లో వేయటం, పులుసు తప్పితే ఈ టేస్ట్గా ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.